హలో, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. దీంట్లో అయితే నేను ఒక 10 గుడ్లు దాకా తీసుకున్నానండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగం ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. 3 గడ్డలు సన్నగా కరుక్కున్న ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఒక 1/4 కేజీ దాకా టమాటాలు తీసుకున్నాను. కొత్తిమీర టమాటాలు మాత్రం నేను జ్యూస్ వేసుకుంటాను. ఇప్పుడు కడాయి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నానండి. మేము చికెన్ కూర ఎలా వండుకుంటామో అదే స్టైల్లో వస్తుందండి. ఇది ఎగ్ కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్రగడ్డలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలాతో స్మెల్స్ బాగా వస్తుందండి. ఎందుకంటే అన్నీ కలిపి వేసి మిక్స్ చేసినాను కదండి. ఇలాంటి మసాలా వేస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది. అప్పటికప్పుడు వేసి నేనైతే ఇప్పుడే వేసాను మసాలా మాత్రం మిక్సీలో. ఈ మసాలాలో మాత్రం నేను అల్లం వెల్లుల్లి వేసాను, చెక్క లవంగం, మళ్ళీ దాల్చిన చెక్క ఇవన్నీ వల్ల కలిపి మిక్సీ వేసుకున్న ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి నేను మిక్సీ పెట్టానండి. అయితే మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలాంటి పేస్ట్ చేసుకుని గుడ్లు కూర మాత్రం ఇది వేసుకుంటే సూపర్గా వస్తుంది కూర. ఇది కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఎగిరించుతాం. ఎందుకంటే ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల దాకా బాగా ఉడకనియాలి అంటే, ఎందుకంటే ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాం. తర్వాతే మాకు కూరలో టేస్ట్ వస్తుంది. పచ్చి వాసన ఉంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. దీంట్లో ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేస్తామండి. ఇప్పుడు చూద్దామండి. టమాటాలని చూసారు కదా ఎలా వచ్చేసిందో అంతా. ఇప్పుడు పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు దీంట్లో కారం అవన్నీ వేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ నేను పసుపు వేస్తున్నానండి. 2 స్పూన్ దాకా నేను కారం వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా ఒక 2 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడైతే గుడ్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మూత వేసేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది అయితే కూర అయితే. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్.